వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరై దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగ ఉపాధ్యాయులకు డిఏ పిఆర్సీలను ప్రకటించాలని పిఆర్టీయూ తెలంగాణ నల్గొండ జిల్లా శాఖ డిమాండ్. ప్రాణం కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీని ప్రేమించిన వ్యక్తి దామన్న అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 20వ ఆవిర్భావ దినోత్సవం. నిర్మల హృదయం మందిరంలో డాక్టర్ సుబ్బారావు ఐఎంఏ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ నల్గొండ తరఫున ఉచిత మెడికల్ క్యాంప్. తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభ. గుమ్మల మోహన్ రెడ్డికి డీసీసీ ఇవ్వాలి. ఏఐసీసీ నేత విశ్వరంజన్ మహంతికి వెల్లువెత్తిన వినతి పత్రాలు. ఘనంగా పాలడుగు కృష్ణ జన్మదిన వేడుకలు. శ్రీ అయ్యప్ప స్వాములకు గ్లాసులు ప్లేట్లు పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫేజ్ 2కు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుగా నామకరణం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో దివంగత మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరై దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో దివంగత మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరై దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు. రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దివంగత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి శాసనసభ్యులుగా మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలు త్యాగాలు మర్చిపోలేనివన్నారు. ఎస్ఆర్ఎస్పీ జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకువచ్చి ఫ్లోరైడ్ భూతాన్ని తరమడంలో దామోదర్ రెడ్డి చేసిన కృషిని దృష్టిలో ఉంచుకొని ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ప్రాజెక్టుకు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి 2గా నామకరణం చేస్తామని, ఇదే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఇందుకు సంబంధించి 24 గంటల్లో జీవోను ఇస్తామని చెప్పారు. అంతేకాక ఎస్ఆర్ఎస్పీలో పూడికతీత కాలువల లైనింగ్ పనులను చేపడతామన్నారు. రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, పలువురు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు తదితరులు మాట్లాడారు. మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్యి తదితరులు మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్, కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీటిపారుదల మరి శాఖ మార్చి సివిల్ సప్లై శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు విచ్చేశారు. వారు ఇప్పుడు దావన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నారు. అమర్ హాయ్ దామోదర్ రెడ్డి గారు, అమర్ హాయ్ దామోదర్ రెడ్డి గారు, అమర్ హాయ్ దామోదర్ రెడ్డి గారు, అమర్ హాయ్ దామోదర్ రెడ్డి గారు. వేదిక మీద ఉన్నోళ్ళు కూడా అనాలి దయచేసి. అమర్ హాయ్ దామోదర్ రెడ్డి గారు, అమర్ హాయ్ దామోదర్ రెడ్డి గారు. అందరూ
వారి సంతాపాన్ని తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను. అమర్ హై దామోదర్ రెడ్డి గారు, అమర్ హై దామోదర్ రెడ్డి గారు, అమర్. నమ్మినోళ్ళను వమ్ము చెయ్యాలి, నమ్మినోళ్ళను వమ్ము చెయ్యాలి. కార్యకర్తల కంటికి రెప్పల కాపాడిన నాయకుడమ్మో, కాపాడిన నాయకుడమ్మో. అభిమానులు కార్యకర్తలు ఎదురు. రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు సర్వోత్తమ్ రెడ్డి గారు, రామరెడ్డి కుటుంబ సభ్యులు, వారి అభిమానులందరూ కలిసి ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు దామోదర్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యము, 5 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, ప్రజా జీవితంలో ఆస్తులను అన్నిటినీ కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం, జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం. ఆస్తులు కూడబెట్టే కాలం, కానీ 5 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసింది. ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం. ఆనాడు రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్లగొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికి యోగ్యం కాని ప్రాంతము, భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుష్యంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు, ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం, ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించాలని ముఖ్యమంత్రి గారు అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ సహచర మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, దామోదర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు,
ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, దామోదర్ రెడ్డి గారి అభిమానులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ చాలా దుఃఖం ఉన్న రోజు ఈరోజు. మరి మనం ఏ రోజు కూడా ఊహించకపోయి ఉండొచ్చు. దామోదర్ రెడ్డి గారు ఇక లేరు. దామోదర్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీ కోసం, మరి ఈ కార్యకర్తల కోసం నిలబడే దామన్న ఇక లేరు అంటే ఇది చాలా చాలా దుఃఖం కలిగించే విషయం. సుదీర్ఘకాలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన తీరు మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. ఎంత పోరాటం చేసిండ్రో, కమ్యూనిస్ట్ పార్టీతో, తెలుగుదేశం పార్టీతో ఎంత పోరాటం చేసిండ్రో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 1985లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండు, అంటే సుమారు 40 ఏళ్ల క్రితం. 40 ఏళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన కాంగ్రెస్ యోధుడు దామోదర్ రెడ్డి గారు. ఆయన కుటుంబ జీవితంలో ఎంతో ట్రాజెడీ అయినా, ఆస్తులు కరిగిపోయినా, ఆరోగ్యం చెడిపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన మహానాయకుడు దామోదర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వెంకన్న చెప్పినట్టుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ విషయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, మరి దామన్న ఆహ్వానం మేరకు నేను, వెంకన్న, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులందరం కూడా ఈ తుంగతుర్తి ప్రాంతంలో రక్త తర్పణం అని చెప్పి ఒక బస్సు యాత్ర చేసినాం. కార్యకర్తలందరూ కూడా అక్కడ రక్తం పోసినారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాల్సిందే అని. మరి వారి ప్రయత్నం. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎం చెన్నయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ తెలంగాణ నల్గొండ జిల్లా సంఘం పక్షాన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలుముల బాలరెడ్డి, బొమ్మపాల గిరిబాబు పాల్గొన్నారు. నేడు రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎం చెన్నయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ తెలంగాణ నల్గొండ జిల్లా సంఘం పక్షాన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిరుమల బాలరెడ్డి, బొమ్మపాల గిరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర కార్యవర్గానికి వినతి పత్రం అందజేస్తూ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న 5 డిఏలను మరియు పీఆర్సీలను ప్రకటించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, మరియు అర్హత కలిగిన భాషా పండితులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు అప్గ్రేడేషన్ ద్వారా పదోన్నతులను వెంబడే కల్పించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖరరావు, రాష్ట్ర ప్రతినిధులు మరియు 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రోడ్లు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ దామోదర్ రెడ్డి అయిన ప్రాణం కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని ప్రేమించారన్నారు. తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ దామోదర్ రెడ్డి ఆయన ప్రాణం కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని ప్రేమించారు. 1985లో జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేగా అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ కార్యకర్తలకు అండగా నిలబడి పార్టీ కోసం తన రక్తాన్ని అర్పించారు. తుంగతుర్తి ప్రాంతానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు రావాలని తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చింది వారే. దామన్న ఈ ప్రాంతం ఎడారిలా ఉండేది, కానీ ఇవాళ పచ్చగా మారిందంటే అది దామన్న కృషి వల్లే. కొంతమంది తమ కీర్తి కోసం నీళ్లు తామే తెచ్చామని చెబుతుంటారు, కానీ ప్రజలకు నిజం తెలుసన్నారు. దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు, ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఈరోజు మేమంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వారి కుటుంబానికి, పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి వచ్చాము. దామన్న కుమారుడు సర్వోత్తం రెడ్డికి, ఆయనను నమ్ముకున్న వారందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ముద్దుబిడ్డ, కాంగ్రెస్ అంటేనే
తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే మన దామన్న లేని సంతాప సభ ఇది. మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి, నేనున్నానని చెప్పడానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సంతాప సభ కూడా రావడం జరిగింది. ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా 85లో ఒకే ఎమ్మెల్యే ఉండి 12 కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధే కాదు, కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ, మనకు దామన్న అంటే తెలియని వ్యక్తి లేడు. దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా పిలిపించి రక్త తర్పణ బిందెల కొద్ది రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. నిజంగా దామన్న లేడు లోటు ఎవరు కూడా తీర్చలేడు. అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులన్నీ దారపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన కోసం పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన. ఇక్కడికి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తేవాలని ఆలోచన లేదు ఎవరికి. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 20వ ఆవిర్భావ దినోత్సవంను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్లోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర్వేన కేశవులు ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 20వ ఆవిర్భావ దినోత్సవంను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవేణ కేశవులు ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చెన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టంను యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇచ్చిన ఈ చట్టం ద్వారా సమాచారం సులువుగా తెలుసుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ జి చంద్రయ్య మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అనేది పాలనలో జవాబుదారీతనం కోసం తెచ్చిన చట్టం అని వివరించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవేణ కేశవులు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం 2005లో సమాచార హక్కు చట్టం తెచ్చిందన్నారు. ఈ చట్టంలో ఎంతో కీలకమైందని తెలిపారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించేందుకు 2009లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీని స్థాపించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం పుస్తకాలను, కరపత్రాన్ని అతిథులు ఆవిష్కరించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ 2024-25 వార్షిక నివేదికను సమాచార హక్కు పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నెబోయిన ఉషారాన్ని చదివి వినిపించారు. కళాకారులు ఆటపాటలతో ధూమ్ధాంతో సదస్సు ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో జనసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ, విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం, కామినేని హాస్పిటల్ ప్రిన్సిపల్ డాక్టర్ రంగారావు, తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివయ్య ముదిరాజ్, ఎస్హెచ్పి ఎస్ కోశాధికారి రేఖా రజని, సభ్యులు మేకల శ్రీహరి, ఎరుకల నరహరి, మెట్టు మధు, కలువాల హరికృష్ణ, మేడి యాదయ్య, పగిడిమర్రి బ్రహ్మచారి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తూ ఉంది కాబట్టి సమాచార హక్కు చట్టం అంటే ఒక సామాన్య చట్టం. సమాచార హక్కు చట్టం అనేది ఒక వజ్రాయంగా పనిచేస్తుందని చెప్పేసి సార్ చాలా చక్కగా వివరించారు. వారు అందుకే కాకుండా విద్యావేత్త, వారు చాలా కవితగా చెప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సింది చెప్తున్నారు. ఎందుకంటే 2005 చట్టం వచ్చిన తర్వాత ఏ విధంగా విధి విధానాలు అమల్లోకి వచ్చాయి, ఏ సెక్షన్ కింద మనం సమాచారం అయితే ఇస్తారు, ఏ సెక్షన్ కింద అప్డేట్కి వెళ్ళాలి, ఏ విధంగా మనం సమాచారం సేకరించాలని చెప్పేసి గత 2005 నుంచి 2020 వరకు ఏ విధంగా చట్టము అంచెలంచెలు ఎదుర్కొంటూ వస్తుందో దానికి నిదర్శనం యూపీఏ ప్రభుత్వము. కాబట్టి యూపీఏ
అక్టోబర్ 12, 2005లో ఆనాడుండే యూపీఏ ప్రభుత్వం జూన్ 15, 2005 నాడు పార్లమెంట్లో చట్టం చేసి 12 అక్టోబర్ 2005 నుంచి పూర్తిగా అమలు చేయడం జరుగుతూ ఉంది. అంటే దాదాపుగా 20 సంవత్సరాల నుంచి సమాచార హక్కు చట్టం అమల్లో ఉంది. అలాంటి ఈ సమాచార హక్కు చట్టం గురించి ముఖ్యంగా యువతకు తెలియజేయాలని ఈరోజు సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు గారు, నల్గొండ జిల్లా వాసి, ఎన్నో ఉద్యమాల సృష్టికర్త, అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచి ఇవాళ సమాచార హక్కు ద్వారా ప్రజలను చైతన్యపరచడానికి ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా వారు ఎలక్షన్ వాచ్ కమిటీ, యాంటీ కరప్షన్ సొసైటీ ఇవన్నీ కూడా 2009లోనే ఎస్టాబ్లిష్ చేశారు వారు. అలాంటి వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు జస్టిస్ చంద్రయ్య గారు చాలా గొప్పవారు. చాలా కాలంగా జడ్జిగా కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా కానీ కొన్ని విప్లవాత్మకమైనటువంటి తీర్పులు వారు వెలువరించడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో పనిచేస్తున్నాను. అదేవిధంగా శ్రీ లక్ష్మీకాంతరావు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, వారికి కూడా చాలా గొప్ప పేరుంది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి స్థానిక రామగిరిలో నిర్మల హృదయ మందిరంలో దాదాపు 70 మంది మానసిక రోగులకు ఈరోజు డాక్టర్ సుబ్బారావు ఐఎంఏ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ నల్గొండ తరపున ప్రతి నెల ప్రతి ఆదివారం 2వ ఆదివారం ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి స్థానిక రామగిరిలో నిర్మల హృదయ మందిరంలో దాదాపు 70 మంది మానసిక రోగులకు ఈరోజు డాక్టర్ సుబ్బారావు ఐఎంఏ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ నల్గొండ తరఫున ప్రతి నెల ప్రతి ఆదివారం 2వ ఆదివారం ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడుతూ పేద ప్రజలకు మానసిక రోగులకు ఖచ్చితంగా మెడికల్ క్యాంపు చేయడం, వారికి కావలసిన మందులు ఇవ్వడం, సలహాలు ఇవ్వడం, సందేహాలు తీర్చుట చాలా గొప్ప కార్యక్రమమని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సుబ్బారావు తన అనుభవాన్ని గురించి ప్రతి ఆదివారం అనునిత్యం సేవలు అందించడం చాలా గర్వకారణంగా భావిస్తూ మదర్ తెరిసా సిస్టర్ చేసే సేవ చాలా గొప్పదని, మానవ సేవే మాధవ సేవ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సందర్భాన్ని గ్రహించి ఎదుటి వారికి సహాయం చేసే విధంగా తోడ్పాటు చేయాలని, అలాగే మదర్ తెరిసా సేవలను కొనియాడి మదర్ తెరిసా హోమ్ నిర్మల హృదయమాలలో కావలసిన ఎలిమెంట్స్కు ఏదైనా సదుపాయం ఉన్నట్లయితే ఒక సామాజిక స్పందనగా భావించి అందరూ ముందుకు వచ్చి వారికి కావలసిన సేవలు అందించాలని చెప్పి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, నల్గొండ ప్రజెంట్ పిచ్చయ్య, అశోక్, మాద ఆదినారాయణ,
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామర యాదయ్య, ప్రెసిడెంట్ కలెక్టర్ మహేష్, సెక్రటరీ ప్రవీణ్ కొనకంచి, విధేయ కుమార్, నీలగిరి ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారాణి, ప్రెసిడెంట్ ఎలక్షన్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సారాజిపేట గ్రామంలో ఆదివారం రోజున కేసీఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభను సుద్దాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ సంబంధం వ్యవస్థాపకులు, విశ్వ జంపాల వీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మొలుకూరి యాకయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామంలో ఆదివారం కేసీఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభను సుద్దాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ సంబంధం వ్యవస్థాపకులు, విశ్వ జంపాల వీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మొలుగురి యాకయ్య మాట్లాడుతూ, కాకులను కొట్టి గద్దలకు పంచినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కడుపు కొట్టి కార్పొరేట్ సంస్థలకు దోసిపెడుతున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శ్రామికులంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికులకు శ్రమకు తగ్గ న్యాయమైన వేతనం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జి నరేందర్, గజ్జా చందు, మాడరాజు, మాల ప్రభాకర్, మురిగాడి అశోక్ గౌడ్, చిట్యాల శ్వేత, సుధాగాని శ్రీలత, రచ్చా రామ్ నర్సయ్య, దూడల సిద్ధయ్య గౌడ్, గుల్లపల్లి వెంకన్న గౌడ్, తూటి పరశురాములు, దూడల అనిత, కంతి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మహిళగా ఎంతమంది మీరు మీ చుట్టుపక్కల జరిగే అన్యాయాల మీద మీరు ప్రశ్నిస్తున్నారు? మీ అక్కలకో చెల్లెలకో మీ చుట్టుపక్కల జరిగే వాళ్ళను ఎవరైనా ఇబ్బందికరంగా చేస్తే మీరు ఎంతమంది అడ్డుపడుతున్నారు? ఇదేనా ప్రజాస్వామ్యంలో ఆడవాళ్ళు పుట్టుకొచ్చే వాళ్ళు? ఒక ఇల్లు కట్టాలంటే ఒక కార్మికుడు కావాలి, ఆ కట్టిన ఇంటికి పెయింట్ వేయాలంటే ఇంకో కార్మికుడు కావాలి. అంటే ఇవన్నీ సమకూర్చాలంటే ఆ కార్మికుడు ఎక్కడి నుండి వస్తాడు? మన ఇంటి నుండే వస్తాడు. మరి అటువంటి వచ్చినటువంటి ఆ కార్మికుడు అనే మన అన్నో, తమ్ముడో, తండ్రో, పెద్దయ్యో వాళ్ళకు సమయం కరెక్ట్గా న్యాయం అనేది జరుగుతుందా? ఇవాళ అనుకోకుండా జరిగిందా ఈ సమావేశము? కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా ఇంతమంది పర్యవేక్షణలో ఈ సభ ఏర్పాటు చేయాలి, సక్సెస్ చేయాలని ఇంతమంది కష్టపడ్డారు. అనుకున్న విధంగా విజయవంతంగా ఇంతమంది మా అన్నలు నడుము బిగించి మహిళలము పురుషులు అందరూ ఏకతాటిగా మన రాష్ట్రంలో నడుము బిగిస్తేనే మనం ఖచ్చితంగా మన హక్కులను సాధించుకోవచ్చు. ఇవాళ చూడండి, ఎన్నికలకు వచ్చి ఓట్ల కోసము నాయకులు ఎన్నో రకాలుగా మన ప్రజలను చీల్చించుకోవడానికి సంక్షేమ పథకాలను లేవనెత్తుతున్నారు. సంక్షేమ పథకాలు లేవనెత్తడం వల్ల మనకు ఒరిగేదేం లేదు. మనకు కావాల్సింది చదువుకోవడానికి చదువు ఫ్రీ కావాలి, ఒక వైద్యం ఫ్రీ కావాలి, మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి. మన కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కానీ, గీతా కార్మికులు కానీ వాళ్ళు చేసేటువంటి పనికి సరైన జీతభత్యాలు ఖచ్చితంగా కల్పించాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్మిక సంఘం ఏర్పాటు చేసింది. విద్యార్థి మేధావులరా, కార్మిక ముందుకు వస్తేనే మన కార్మిక సంఘం భవిష్యత్తులో ఇవాళ ఈరోజు ఒక గింజ పెట్టినాము, ఆ మొక్కను ఒక వృక్షంలాగా చేస్తారని నేను ఆశిస్తూ నేను సగర్వంగా చెప్పుకుంటాను. ఇవాళ ఈ షారాజ్పేటలో, ఆలేరు మండలం షారాజ్పేటలో యాదాద్రి జిల్లాలో ఒక పురిటి పోసుకున్నటువంటి ఈ నూతన తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘాన్ని ముందుకు తీసుకుపోతారని ఆశించుకుంటూ నేను సగర్వంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో నేను చనిపోయినా కానీ ఇక్కడ తెలంగాణ కార్మికులందరూ నాకు నివాళులు అర్పిస్తారని నేను కూడా కోరుకుంటున్నాను. ఏ రోజైనా నేను ఒక లక్షలాది కార్మికుల చేతుల్లో నేను ఒక పేరు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరూ అనేక మేధావులు కలిసి ఈ సంఘాన్ని ఏర్పాటు అయింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు అందరూ చేయి కలిపి ఖచ్చితంగా ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. డీసీసీ అధ్యక్ష పీఠాన్ని గుమ్మల మోహన్ రెడ్డికి ఇవ్వాలని పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా కోరారు.
డీసీసీ ఎంపికపై శనివారం నల్గొండ నియోజకవర్గ కార్యకర్తలతో అభిప్రాయ సేకరణ నిర్వహించగా ఆదివారం బ్లాక్ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ నాయకులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం కొనసాగింది. డీసీసీ ఎంపికై శనివారం నల్గొండ నియోజకవర్గ కార్యకర్తలతో అభిప్రాయ సేకరణ నిర్వహించగా ఆదివారం బ్లాక్ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ నాయకులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం కొనసాగింది. నల్గొండ డీసీసీ పీఠాన్ని పార్టీ విధేయుడైన గుమ్మల మోహన్ రెడ్డికి ఇవ్వాలని కోరుతూ బ్లాక్ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్, మైనారిటీ సెల్తో పాటు పార్టీ అనుబంధ సంఘాల నాయకులంతా ఏఐసిసి మాజీ జనరల్ సెక్రటరీ విశ్వరంజన్ మహంతికి వినతి పత్రాలు అందజేశారు. నల్గొండ పట్టణంలోని సాయికృష్ణ రెసిడెన్సీలో డీసీసీ అధ్యక్షుడు ఎంపిక కోసం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గుమ్మల మోహన్ రెడ్డికి ఇవ్వాలని కోరడంతో పాటు వినతి పత్రాలు సైతం అందజేశారు. నల్గొండ బ్లాక్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ నాయకులతో ఏఐసిసి మాజీ జనరల్ సెక్రటరీ అబ్జర్వర్లు సుబ్రహ్మణ్యం, ఇంద్రకరణ్ రెడ్డిలు ముఖాముఖి అభిప్రాయ సేకరణతో పాటు వ్యక్తిగతంగా అభిప్రాయం తీసుకున్నారు. గుమ్మల మోహన్ రెడ్డితో పాటు సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్గా పేర్లు చెప్పాలని అబ్జర్వర్లు సూచించినప్పటికీ ప్రతి ఒక్కరూ మరో ఆప్షన్ లేదని గుమ్మల మోహన్ రెడ్డికి ఇవ్వాలని కోరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లంతా డీసీసీ పదవి గుమ్మలకే ఇవ్వాలని అబ్జర్వర్లకు వినతి పత్రాలు అందజేశారు. అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో నల్గొండ మాజీ జెడ్పీటీసీ పంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, ఆర్టీఏ డైరెక్టర్ కూసుగుంట్ల రాజిరెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బారూప, మాజీ కౌన్సిలర్లు ఖయ్యూం బేగ్, ఇబ్రహీం, సమద్ కరుణాకర్ రెడ్డి, బాబా, కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఆమేర్, భుజశంకర్, కత్తల కోటి, జోలకంటి సాయిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, జిల్లా జనరల్ సెక్రటరీ జహంగీర్ బాబా, దుబ్బ అశోక్ సుందర్, చింత యాదగిరి, కొప్పు నవీన్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఉప్పు నూతల వెంకన్న, వెంకట్రెడ్డి, ఈశ్వర్, గోపాల్, వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో ఆదివారం రోజున ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్, గుండాల మండల సోషల్ మీడియా కన్వీనర్ యువ నాయకుడు పాలడుగు కృష్ణ జన్మదినం సందర్భంగా శాల్వాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో ఆదివారం ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్, గుండాల మండల సోషల్ మీడియా కన్వీనర్ యువ నాయకుడు పాలడుగు కృష్ణ జన్మదినం సందర్భంగా శాల్వాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరసారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ మండలంలోని యూత్ నాయకులను తన సోషల్ మీడియాతో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులను బలోపేతం చేసిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మాడూరు నర్సిరెడ్డి, జంపాల సోమన్న, సింగారం నరసింహ, మచ్చ శివారెడ్డి, తిరుపల్లి శ్రవణ్ రెడ్డి, మచ్చ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి మండలం వాయిల సింగారంలో జిల్లా ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు మాజీ సర్పంచ్ వెంపంటి వెంకటేశ్వరరావు రూపాలు ఆదివారం గ్రామంలో అయ్యప్ప మాలాధారణ వేసుకున్న 50 మంది అయ్యప్పలకు భోజన ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. అనంతగిరి మండలం వాయిల సింగారంలో జిల్లా ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు మాజీ సర్పంచ్ వెంపటి వెంకటేశ్వరరావు రూపాలు ఆదివారం గ్రామంలో అయ్యప్ప మాలధారణ వేసుకున్న 50 మంది అయ్యప్పలకు భోజన ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి అయ్యప్ప స్వామి మానవాళికి హాని కలిగించే డిస్పోజల్ గ్లాసులు రసాయనిక ఇస్తర్లు వాడొద్దని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. హెడ్లైన్స్ మరోసారి. రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరై దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగ ఉపాధ్యాయులకు డిఏ పిఆర్సీలను ప్రకటించాలని పిఆర్టీయూ తెలంగాణ నల్గొండ జిల్లా శాఖ డిమాండ్. ప్రాణం కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీని ప్రేమించిన వ్యక్తి దామన్న అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 20వ ఆవిర్భావ దినోత్సవం. నిర్మల హృదయం మందిరంలో డాక్టర్ సుబ్బారావు ఐఎంఏ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ నల్గొండ తరఫున ఉచిత మెడికల్ క్యాంప్. తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభ. గుమ్మల మోహన్ రెడ్డికి డీసీసీ ఇవ్వాలి. ఏఐసీసీ నేత విశ్వరంజన్ మహంతికి వెల్లువెత్తిన వినతి పత్రాలు. ఘనంగా పాలడుగు కృష్ణ జన్మదిన వేడుకలు. శ్రీ అయ్యప్ప స్వాములకు గ్లాసులు ప్లేట్లు పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.